ఆ ఫ్యూచర్ ఆర్గానిజం చదివితే అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది. అంటే ఈవేళ ఒక చోట ఒక ఏరియాలో ఒక యూనివర్సిటీ ఒక కాలేజీ కట్టాలనుకోండి, 50-75 సంవత్సరాల తర్వాత ఆ ఏరియా ఎలాగ ఉంటుంది అనేటటువంటిది అంచనా వేయడం స్టాటిస్టిక్స్తో, అది ఫ్యూచరాలజీ. సో ఎన్నెన్ని రోడ్లు వస్తాయి, ఎంతమంది పాపులేషన్ పెరుగుతారు, ఎన్నెన్ని అంగళ్ళు వస్తాయి, జనానికి ఎట్లా ఉంటుంది, ఇవన్నీ టౌన్ ప్లానింగ్. ఇప్పుడు ఏదో ఒకటి సిటీ ఏదైనా కట్టాలనుకుంటే, క్యాపిటల్ ఏదైనా కట్టాలనుకుంటే 70-100 సంవత్సరాలు అయిన తర్వాత ఎలా ఉండాలనేది అంచనా వేయాలి. అది అసలు మెయిన్ ఫ్యూచరాలజీ. కానీ నాకు కావాల్సింది కట్టుకథలు ఫ్యూచరాలజీలో ఎవరెవరు చేస్తారని. అది నేనే ఇమాజిన్ చేసుకొని ఎవరో మైండ్లో ఏదైనా చేస్తుంటే వాయిస్లో వస్తుందని, ఇటువంటివన్నీ కూడాను మేమంతా ఊహించుకొని తమాషాగా నేను జంధ్యాల కూర్చొని అవన్నీ అనుకున్నాం. చక్కటి మాటలు. మన మనసులో ఏదనుకుంటే అది నోట్ల నుంచి వచ్చేస్తుంది మాటగా. కాస్త ఆలోచించవద్దు అంటే ఆలోచించకుండా ఎలాగున్నానండి అని ఆయనకి ఇటువంటివన్నీ కూడా మేము అల్లుకొని ఫ్యూచర్ అంతా బాగా ఎంజాయ్ చేస్తూ రాసుకున్నాం. ఇది స్క్రిప్ట్, ఇది బేసిక్గా లైన్ అంతా అనుకున్నదే. ఆ తర్వాత వచ్చిన తర్వాత మామూలు ఒక 2 వారాలు నేను జంధ్యాల కూర్చొని డిస్కస్ చేశాం. శివలింగ ప్రసాద్ గారు అప్పుడు కంప్లీట్గా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు, చూస్తూ ఉండేవాడు. కానీ ఎసెన్షియల్గా నాకు తెలిసి మా ఇంట్లో చాలా సిట్టింగ్స్ జరిగాయి, పాంగ్రో హోటల్లో కొంత జరిగింది. అట్లా ఒక 15 రోజుల్లో సీనికి లేఅవుట్ వేసేసాం. సీన్ 1, సీన్ 2, సీన్ 3, సీన్ 4 అది ఎట్లా వెళ్తాడు, ఏ రకంగా వెళ్తాడని చెప్పి వేసిన తర్వాత ఒక నెల రోజుల్లో ఆయన డైలాగ్స్ రాసేసాడు. ఆయన పాంగూర హోటల్లో ఎక్కడో కూర్చొని కంప్లీట్గా డైలాగ్స్ రాసేసాడు. ఆయన రాసి ఒక వినిపించడం, అందరికీ వినిపించడం. బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు, అంతా విన్నాం. చాలా ఆలోచించాం. ఇవన్నీ కాదు ఇన్నోవేట్ చేశాడు. తర్వాత ఒక ఎక్స్ట్రా కాంట్రిబ్యూట్ చేసాం. అంటే బ్యాక్ టు ద ఫ్యూచర్ ఎలా ఉన్నా వెనక్కి వెళ్తారు, ముందుకు వెళ్తారు, కనెక్షన్ లింక్ ఒకటి లేదే అనేటటువంటి స్క్రిప్ట్ చదివినప్పుడు వచ్చింది. ఇది స్క్రిప్ట్ చదివినప్పుడు కాదు, సీనిక్ కార్డు వేసినప్పుడు. అప్పుడు థాట్ ఏమిటంటే, ఈ కాలంలో మ్యూజియంలో ఒక వజ్రం ఒకటి ఉంటే అది రాయలవారి కాలంలో వజ్రం అని, దానికి ఒక దొంగతనం ఏర్పడుతుంది, అది ఇప్పుడు ఉండే వజ్రానికి ఈ వజ్రమే భవిష్యత్తులో ఎలా రేస్ ఇన్విజిబుల్ రేస్ అవి ప్రసరించి దాన్ని ఎలా చేస్తుంది, ఈ రకంగా ఒక వజ్రాన్ని పెట్టుకొని దాంతో లింక్ చేసాం. మూడు ఎపిసోడ్స్, లేకుంటే లింక్ లేదు అక్కడికి. సో ఇది భవిష్యత్తు, వర్తమానం, తర్వాత పాత కాలం, భూతకాలం, భవిష్యత్, వర్తమాన కాలాలు అలా చేసాం. ఆ వజ్రం ఒకటి యాడ్ అయింది, దాంతో ఆయన స్క్రిప్ట్ రాసేసాడు. మ్యూజిక్ మొదటి నుంచి ఇళయరాజా గారు అనుకున్నది. ఆ రోజు వెళ్ళి అని చెప్పాము. ఆయన చాలా సంతోషించాడు. ఆయన కూడా ఒక్కొక్కడు ఆ చివరి పాటలో బివి వేయాలి, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా అద్భుతంగా ఇన్వాల్వ్ అయ్యి చేశాడు. అసలు నాకు కొత్తగా ఉంది కథ, టైం మెషిన్, ట్రావెల్ ఇదంతా బాగుందని ఇళయరాజా. కానీ కెమెరామెన్ విషయంలో మాత్రం అది దైవ నిర్ణయం. ఎందుకంటే మొట్టమొదట పిసి శ్రీరామ్ గారు అనుకున్నది. ఆయన వచ్చాడు, ఆయన చాలా అద్భుతమైనటువంటి చేశాడు. ఫస్ట్ షెడ్యూల్ కృష్ణకుమార్గా ఉండేటువంటి ప్రీ కృష్ణదేవరాయల షెడ్యూల్ అంతా ఆయన చేశాడు. సడన్గా సమ్ అల్సర్ ఏదో వచ్చి చాలా సీరియస్గా జబ్బు చేసింది ఆయనకు. సో అతను చేయలేకపోయాడు. వాళ్ళ మదరు అసలు ఎవరిని, మేము ఊరికి చూడడానికి వెళ్ళాలన్నా ఆవిడ అలౌ చేయలే మమ్మల్ని. ఎందుకంటే మళ్ళా షూటింగ్కి పిలుస్తారేమో మమ్మల్ని, అతన్ని రెస్ట్ తీసుకుంటున్నాడు, అతను రాడు, అక్కడ మేము పిలవడానికి వెళ్ళామా, మేము చూడమంటే వద్దు అనేసింది. మేము చూడలేదు. స్పీచ్ చెప్పాడు పాపం, నేను రాలేను, ఎవరైనా పెట్టుకోండి. సో కరెక్ట్గా అదంతా పిసి శ్రీరామ్ చేయడు.
అక్కడి నుంచి ఒక 2 మాసాలు రాయలవారి సెట్టు, ఆ హాలు అవన్నీ చేయాలి. దానికి అలాట్ చేసాం కృష్ణదేవరాయలకి. కరెక్ట్‌గా అదృష్టవశాత్తు విఎస్ఆర్ స్వామి గారు ఆ డేట్స్ ఆయన ఖాళీ. అంతకుముందు ఏదో పిక్చర్ అయింది. నెక్స్ట్ పిక్చర్ ఎప్పుడో స్టార్ట్ అవుద్ది. కరెక్ట్‌గా 2 మాసాలు. వెంటనే ఒప్పుకున్నాడు. సో, అవంతా విఎస్ఆర్ స్వామి గారు చేశారు. టోటల్‌గా. అక్కడ అదా సో, ఆ లైటింగ్ కూడా ఆ కాలపు విఎస్ఆర్ స్వామి గారు చేసిన పద్ధతిలో, ఇది పిసి శ్రీరామ్ చేసే పద్ధతిలో వచ్చింది. కానీ విఎస్ఆర్ స్వామి గారిది కాగానే ఆయన అక్కడికి వెళ్ళేయాల్సొచ్చింది. కాల్ షీట్స్ అయిపోయింది. సో, అప్పుడు కబీర్‌లాల్ ఆల్రెడీ కొన్ని ట్రిక్స్ అవి చేశాడు గనక, భవిష్యత్ అంతా కబీర్‌లాల్ చేశాడు. సో, ఇది ప్యూర్‌లీ దైవ నిర్ణయం. అది అదృష్టం. మాది కాదు. ఈ కెమెరామెన్ మాత్రం ముగ్గురు కెమెరామెన్‌లు దీనికి ఇలాగ ఉండాలా? ఒక్కొక్క ఏజ్‌కి తగ్గట్టు, ఆ లైటింగ్‌కి తగ్గట్టు ఒక్కొక్క కెమెరామెన్ ఉండాలా అని ఏదో ఒక అతీత శక్తి ఒకటి నిర్ణయించింది. దాని ప్రకారం మేము చేశాం. పేకెట్ రంగారు మొదటి నుంచి ఆర్ట్ డైరెక్టర్. ఎందుకంటే రాయలవారు, ఆ సెట్టు అదంతా చేయడానికి. టైమ్ మెషిన్ డిజైన్ చేయడానికి స్కెచెస్ వేసుకున్నాం ముందర. నేనేమంటే రియల్ టైమ్ మెషిన్. మామూలుగా ఒక డమ్మీ చేసేసి ఏదో చేయడం ఆ రోజు ట్రిక్స్ లేవు. రియల్‌గా చేయాలని మొక్కితే ఆ స్టెప్స్ అంతా రావాలా, లోపల గ్లాసు. అతను ముందర స్కెచెస్ వేసి, స్కెచెస్ మీద డిస్కస్ చేసి, తర్వాత చిన్న టైమ్ మెషిన్ మోడల్ చేశారు అతను. గ్లాస్ అంతా పెట్టి. చిన్న సైజు. చేసి దాంట్లో మార్పులు అక్కడే నొక్కితే అవన్నీ చేశాడు కష్టపడి. చేసి అది దాని మీద డిస్కస్ చేసి తర్వాత సెట్‌లో పెద్ద సెట్. లోపల వెళ్ళేటట్టుగా కావాలన్నాను నేను. అలాగే చేశాడు. నొక్కితే అంత స్టెప్స్ వస్తుంది. లోపలికి వెళ్తాడు. కుర్చీలు, గ్లాసు, టిను అన్నది వీళ్ళందరూ రావడము. సో, అదంతా టైమ్ మెషిను తిరగడము, మోటార్. దానికి ఒక మెషిన్ పెట్టి అది తిరుగుతుంటే వాళ్ళందరూ బయటికి పడడం. స్మోక్ దానికంతా గ్యాస్ నుంచి స్మోక్ వెళ్ళడం. ఇవన్నీ కూడా అతను తయారు చేశాడు ఆన్ ద సెట్. అందుకనే అంత రియల్‌గా ఉంటుంది అవన్నీ. గ్రాఫిక్స్ కావు. స్మోక్‌లో నుంచి గ్రాఫిక్స్‌లో వచ్చే వచ్చిన స్మోక్ కాదది. రియల్ స్మోక్. దగ్గ 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 అని వస్తుంటే అది నిజంగా తిరుగుతుంటే అవన్నీ అది తిరుగుతున్నప్పుడు వాళ్ళు వెళ్తుంటే రియల్. అందుకని జనానికి అంత పర్సనల్ ఫీలింగ్. నేను ఎంత గ్రాఫిక్స్ చేసినా తెలిసిపోతుంటుంది. ఇది గ్రాఫిక్స్ అని. ఆ రియల్ గనక అంత ఆకట్టుకుంది జనాన్ని. యాక్చువల్‌గా అంటే కేర్ అంటే బాలకృష్ణ గారు ఉన్నారు. మాకు ఈ సబ్జెక్ట్‌లో ముఖ్యమైనది ఏంటంటే టైం కావాలి. ఇక్కడ నాకు చెప్పారు చాలామందిని కృష్ణప్రసాద్ గారు ఇవన్నీ యాక్చువల్‌గా తీసుకున్నది. ఆర్టిస్ట్‌ని సంప్రదించడం. ముఖ్యంగా నాకు విజయశాంతి గారిని ఎప్పుడు మీట్ కాలే యాక్చువల్‌గా. నేను ఏ రోజు ఆమెతో దీని గురించి సంప్రదించలే. నాకు దాని గురించి తెలీదు. అది ఆయన పాటికి ఆయన వాళ్ళు బాలకృష్ణ గారు అంత అనుకోని విజయశాంతి గారు ఉంటే బాగుంటుంది. ఆమె చాలా ఎక్సైట్ అయింది పాపం. తప్పకుండా చేయాలని. కానీ టైము, కాల్ షీట్స్ వాటి మీద ఉంది. ఇక్కడొక 10 రోజుల తర్వాత. నాకేమిటంటే ఈ పర్టిక్యులర్ సబ్జెక్టు భవిష్యత్తులో రావాలి. అవుతే టైము ఆర్టిస్టు వాళ్ళ వాల్యూ, వాళ్ళ పెర్ఫార్మన్సు ఎంత ముఖ్యమైనా ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్‌కి టైం అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. వాళ్ళు అవైలబుల్‌గా ఉండడం మాకు ఈ సబ్జెక్ట్ మోర్ ఇంపార్టెంట్. అందుకని ఎవరికన్నా చూద్దామంటే మరి కృష్ణప్రసాద్ గారు ఎలా చేశారో నాకు మోహిని అనే అమ్మాయి ఎలా వచ్చిందంటే నేనప్పుడు మైకేల్ మదన కామరాజన్ చేస్తున్నాను. ఆ వర్క్‌లో ఉన్నాను. సో, పంజు అరుణాచలం గారని ఆయన నాకు చాలా పరిచయం. ఒకరోజు మాట్లాడుతున్నాను ఆయనతో నేను. ఆయన గొప్ప నిర్మాత, పాటల రచయిత ఇవన్నీ కాకుండా ఒక చాలా ఫెనటిక్ రేస్ గోయర్ ఆల్సో ఆయన. ఎప్పుడూ హార్స్ రేస్ పుస్తకం పట్టుకొని ఉంటాడాయన. అది. ఆయన ఒకరోజు నేను మాట్లాడుతూ మేము ఈ రకంగా వెతుకుతున్నాం అంటే ఆయన చెప్పాడు. ఆయన హార్స్ క్లబ్‌లో సెక్రటరీ ఆయనకి నాకు బాగా పరిచయము. ఆయన కూతురు ఒకామె ఉంది.
మోహిని అని ఏదో ఒక పిక్చర్ చేసి తర్వాత ఎవరో చెప్పారు శ్రీరామ్, పిసి శ్రీరామ్ కూడా ఆమెకు ఏదో తెలుసు అని చెప్పారు, నాకు తెలియదు అది. ఈయన వెంటనే ఫోన్ చేసి అది అరేంజ్ చేస్తే వచ్చి చూసి సెట్కి వచ్చింది, టెస్ట్ చేసాం. మెయిన్ మాకేంటంటే అందంగా ఉంది, డ్యాన్స్ చేస్తుంది, అంతా చేస్తుంది, కొత్త ఏదో ఒక పిక్చర్లో చేసింది. కానీ అవైలబిలిటీ త్రూ అవుట్ ది పిక్చర్ అవైలబిలిటీ అది ముందర అడిగాం. నాకు ఏ అభ్యంతరం లేదు, షీ వాజ్ ఎక్సైటెడ్. ఇటువంటి పిక్చర్ దొరకడం కట్టడం నేను తప్పకుండా చేస్తాను. అవైలబిలిటీ చాలా ఇంపార్టెంట్ అయింది.